హైదరాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ చివరి రోజుకు చేరుకుంది. పరేడ్ గ్రౌండ్ సందర్శకులతో నిండిపోయింది. చివరి రోజు కావడంతో భారీగా సందర్శకులు తరలివస్తున్నారు. రైట్, ఇక ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని అటు పరేడ్ గ్రౌండ్స్ నుంచి మా ప్రతినిధి అంజుమా లైవ్ లో జాయిన్ అయ్యి అందిస్తున్నారు. రైట్ అంజుమా, ఇప్పటికే చూసుకుంటే చివరి రోజు కావస్తుంది. ఇప్పటికే 3 రోజుల ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో ఈ రోజు చివరి రోజు. మరి అక్కడ ఏ విధంగా ప్రజలు సంక్రాంతి సంబరాలని ఆస్వాదిస్తున్నారు? ఎస్ రత్న, 3వ రోజు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఎంతో సందడిగా కొనసాగుతుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో నగరం నుంచే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు అయితే తరలి వస్తున్నారు. దీంతో పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకు సందర్శకులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది సందర్శకులు ఇక్కడికైతే తరలి వస్తున్నారు. సంక్రాంతి సంబరాలను అనేక మందితో కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పరేడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఎంతో సందడిగా కొనసాగుతోంది. పెద్ద పెద్ద గాలిపటాలను చూసేందుకు, గాల్లో చక్కర్లు కొడుతున్న గాలిపటాల విన్యాసాలను వీక్షించేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా అనేక మంది ప్రజలు ఇక్కడికి తరలి వస్తున్నారు. సో 3వ రోజు కావడం, ఇదే రోజు చివరి రోజు కావడంతో కూడా గాలిపటాలను చూసేందుకు, అదేవిధంగా విభిన్న రకాల స్వీట్లను రుచి చూసేందుకు అనేక మంది సందర్శకులు అయితే ఇక్కడికి వస్తున్నారు. దీంతో పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకు జనాలతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. 19 దేశాల నుంచి ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ ఇక్కడికి వచ్చి వారి దేశంలో ఉన్నటువంటి విభిన్న రకాల పెద్ద పెద్ద పతంగులను, అనేక రకాల్లో ఉన్నటువంటి పతంగులను ఇక్కడ గాల్లో ఎగురవేస్తున్నారు. ఈ దృశ్యాలను చూసేందుకు నిజంగా 2 కళ్ళు చాలవనే చెప్పాలి. సో మామూలుగా మనం గాలిపటాలను చూస్తూ ఉంటాము. మనకు లోకల్గా దొరికే గాలిపటాలు చిన్న చిన్న సైజుల్లో నుంచి కొంచెం పెద్దవిగా ఉంటాయి. కానీ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో మనం చూడొచ్చు భారీ ఆకారాల్లో విభిన్న రకాల పతంగులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సో ఈ దృశ్యాలను చూసేందుకు అనేక మంది సందర్శకులు అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు. కేవలం పరేడ్ గ్రౌండ్స్ కి వస్తున్నటువంటి మాత్రమే కాదు, ఇటు మెట్రోలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు కూడా ఆకాశంలో జరుగుతున్నటువంటి అద్భుత దృశ్యాలను వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. విభిన్న రకాల జంతువులతోటి, అంటే ఆకారాల్లో తయారు చేసినటువంటి గాలిపటాలన్నీ కూడా మనకు పరేడ్ గ్రౌండ్స్ లో ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఈ పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకు నిజంగా రంగురంగుల పతంగులతోటి, అదేవిధంగా విభిన్న రకాల స్వీట్లు, పిండి వంటలతోటి ఇక్కడ మనకి ఇవన్నీ కూడా అందుబాటులో ఉండడం జరిగింది. ఇక ఈ కైట్స్ ని చూసేందుకు కూడా అనేక మంది సందర్శకులు అయితే ఇక్కడికి వస్తున్నారు. 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ తో పాటు మన దేశంలోని 14 రాష్ట్రాల నుంచి దాదాపు 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా వారి గాలిపటాలను అయితే ఇక్కడ ఎగురవేస్తున్నారు. సో ఆకాశంలో ఈ పెద్ద పెద్ద గాలిపటాలు ఎగురుతున్నాయి. ఇదంతా చూసేందుకైతే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని అయితే అనేక మంది రావడం జరిగింది. సో విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. ఇటు మనకి మెట్రో రైల్ కి సంబంధించినటువంటి కైట్ ని కూడా తయారు చేసి దాన్ని కూడా ఎగురవేస్తున్నారు. సో అది అక్కడ మనకి స్టేబుల్ గా గాల్లో కనిపిస్తోంది. మెట్రో రైల్ ఏ విధంగా ఉంటుందో అచ్చం అదే ఆకారంలో గాలిపటాన్ని తయారు చేసి గాల్లో ఎగురవేస్తున్నారు. దీంతో పాటుగా ఒకసారి మనం ఇటు చూడొచ్చు. ఇక్కడ మన కింగ్ కాంగ్ ఆకారంలో కూడా ఒక గాలిపటం కనిపిస్తుంది. అదేవిధంగా బొమ్మలు, విభిన్న రకాల పక్షులు, జంతువులు, తిమింగలం, సో విభిన్న ఆకారాలలో కూడా మనకు పెద్ద పెద్ద గాలిపటాలు ఇక్కడ ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దృశ్యాలను చూసేందుకు నిజంగా 2 కళ్ళు చాలవు అనే చెప్పాలి. సంవత్సరంలో మనం సంక్రాంతి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అదే విధంగా నగరంలో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. సో సంక్రాంతి వస్తుందంటే ఊర్లకు వెళ్లే వాళ్ళతో పాటు నగరంలో ఉన్న వాళ్ళు కూడా ఈ పండుగ జోష్ని ఇదంతా కూడా వాళ్ళు ఎంజాయ్ చేసేందుకైతే పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వస్తూ ఉంటారు. సో 3 రోజుల పాటు కూడా ఎంతో సందడిగా కొనసాగుతోంది ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్. ఇక ఈ రోజు 3వ రోజు కావడము, దీంతో అనేక మంది, అంటే చివరి రోజు కావడంతో అనేక మంది కూడా ఈ కైట్ ఫెస్టివల్ ని చూసేందుకైతే తరలి వస్తున్నారు. సో దగ్గరగా వాళ్ళందరూ కూడా ఈ పెద్ద పెద్ద గాలిపటాలు
సో వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద గాలిపటాలు ఎగరడం కూడా చూస్తున్నారు. సో ఒకసారి విజువల్స్ లో మనం చూడొచ్చు, మనకు కింగ్ కాంగ్ ఆకారంలో కనిపిస్తోంది అతి పెద్ద గాలిపటం. దాన్ని పెద్ద పెద్ద తాళ్లతోటి కూడా కట్టి వాళ్ళు ఎగరవేస్తున్నారు. మామూలుగానే మనం చిన్న చిన్న గాలిపటాలు ఎగరవేయాలంటే కుస్తీలు పడుతూ ఉంటాము, ఎందుకంటే గాలి ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. సో నిజంగా గాలిపటం ఎగరవేయడము, అది కూడా ఫ్రెండ్స్ తోటి పోటాపోటీగా ఎగరవేయడం చూస్తుంటాము. మరి అతి పెద్ద గాలిపటం మనకైతే కనిపిస్తుంది. సో ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు, కింగ్ కాంగ్ ఆకారంలో మనకు అతి పెద్ద గాలిపటం కూడా ఎగురుతోంది. ఇక దాని మీద మనం చూడొచ్చు, మనకి అంటే నార్మల్ గా మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు విభిన్న రకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఏవేవైతే ఫేమస్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఎగరవేస్తున్నారు. సో తిమింగలం ఆకారంలో ఉన్నటువంటి గాలిపటాన్ని మనం చూడొచ్చు, తాళ్ళకి బస్తాలను కట్టి కూడా అక్కడ వాళ్ళు ఎగరవేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక దీంతో పాటుగా ఒకసారి మనం విజువల్స్ లో చూసుకుంటే ఇక్కడ మనకు పావురం ఆకారంలో కూడా ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది గాలిపటం. సో నార్మల్ గా పావురాలు గాల్లో మనకి ఎగురుతూ ఉంటాయి, వాటిని చూసుకుంటూ చాలా మంది కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి గాలిపటం ఆకారంలో పావురం మనకి ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తోంది. సో ఈ దృశ్యాలను చూడేందుకు చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఒకసారి మనం పావురం కింద చూద్దాము, రెండు క్యూట్ బొమ్మలు కూడా మనకు కనిపిస్తున్నాయి. చాలా పెద్ద పెద్ద బొమ్మలు మనకి ఇప్పుడు మనం కెమెరాలో చూస్తున్నాము, కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ నిజంగా లైవ్ లో చూస్తే చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. సో వాటికి తాళ్ళు కట్టి అక్కడ కూర్చొని కూడా ఫ్లైయర్స్ అయితే ఎగురవేస్తున్నారు. ఇక దీంతో పాటుగా మనం గాల్లో చూడొచ్చు, విభిన్న ఆకారాల్లో రంగురంగుల గాలి. సో వైపున చూడండి, అమ్మవారి ఆకారంలో అమ్మవారి కళ్ళు, ముక్కు పుడక తెలిపే విధంగా ఒక గాలిపటాన్ని అయితే తయారు చేయడం జరిగింది. ఈ ఉన్న అన్ని గాలిపటాలలో కూడా ఆ గాలిపటం మరింత విభిన్నంగా కూడా మనకు కనిపిస్తోంది. నిజంగా మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా అమ్మవారి ఆకారంలో ఎంతో చక్కగా గాలిపటాన్ని అయితే తయారు చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా చిన్న పిల్లలను అబ్బురపరిచేందుకు ఇటు యానిమల్స్, అదేవిధంగా బొమ్మలతో కూడా, కార్టూన్ బొమ్మలతో కూడా ఆ ఆకారంలో ఇక్కడ గాలిపటాలను తయారు చేసి అయితే తీసుకొని వచ్చి గాల్లో ఎగరవేస్తున్నారు. సో ఈ 3 రోజుల పాటు ఎంతో సందడిగా జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ని చూసేందుకు లక్షలాది మంది జనం అయితే తరలి వస్తున్నారు. కేవలం హైదరాబాద్ సిటీ నుంచి మాత్రమే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అనేక మంది తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ఇక్కడికి వస్తున్నారు. సో ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకు జనాలతోటి కనువిందు చేసుకుంటూ కనిపిస్తున్నాయి. 3వ రోజు కావడం, మళ్ళీ రేపైతే మనం ఈ సుందర దృశ్యాలను చూడలేము అనేటువంటి బాధతో కూడా ఈ రోజు ఖచ్చితంగా ఎలాగైనా వెళ్ళాలి అనే ఉద్దేశంతో చాలా మంది అయితే ఈ రోజు ఇక్కడికి తరలి రావడం జరిగింది. సో ఒకసారి మనం ఇప్పటి వరకు కైట్స్ ని చూసాము, కైట్స్ ని చూడడానికి వచ్చినటువంటి సందర్శకులను కూడా చూద్దాము. సో పరేడ్ గ్రౌండ్స్, పరిసర ప్రాంతాలు, పరేడ్ గ్రౌండ్స్ మొత్తం కూడా మనకు సందర్శకులతోటి ఎంతో కనువిందుగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు, సంక్రాంతి శోభ అంతా కూడా మనకు పరేడ్ గ్రౌండ్స్ లోనే కనిపిస్తోంది. సో ఊర్లకి వెళ్ళలేని వాళ్ళు, వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళందరూ కూడా పరేడ్ గ్రౌండ్స్ కి అయితే తరలి వస్తున్నారు. ఈ 3 రోజుల పాటు కూడా ఎంతో సందడిగా అయితే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో ఒకసారి మనం సందర్శకులతో కూడా మాట్లాడదాము. ఇంత పెద్ద పెద్ద గాలిపటాలను అంటే మనం చూస్తున్నాము, మనం ఆశ్చర్యపోతున్నాము, మరి వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి కదా. సో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? బాలాపూర్ నుంచి వచ్చారు పిల్లల్ని తీసుకొని మంచిగా. సో పెద్ద పెద్ద గాలిపటాలని చాలా దగ్గరగా చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ టైం చూడడం ఇది. ఎలా అనిపిస్తుంది? ఇట్స్ వెరీ న్యూ, ఫస్ట్ టైం లా చూడడం, ఎప్పుడు ఇలాగా చూడలేదు. చాలా హ్యాపీగా. ఫస్ట్ టైం పరేడ్ గ్రౌండ్స్ కి రావడం, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సో చిన్న పిల్లాడు అడుగుదామా, నీకు ఎలా అనిపిస్తుంది? ఎక్సైటింగ్. నీకు అక్కడ ఆ కైట్స్ లో ఏ కైట్ బాగా నచ్చింది? పింగ్. చాలా పెద్దగా ఉండదు, అది నచ్చిందా? ఓకే, సో చూడొచ్చు, నిజంగా చిన్నపిల్లలు కూడా ఎంతో సందడిగా ఇక్కడైతే గడుపుతున్నారు. ఎందుకంటే మామూలుగానే పిల్లలు సంక్రాంతి వస్తుందంటే 10-15 రోజుల ముందు నుంచి కైట్స్ ఎగురవేసుకుంటూ ఎంతో సందడిగా గడుపుతూ ఉంటారు స్నేహితులు అందరితో కలిసి. కానీ ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద పెద్ద గాలిపటాలను చూస్తున్నారు. హాయ్ మా, నీ పేరు? సాన్వి. ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి వచ్చారు. ఓకే, సో ఫస్ట్ టైమా నువ్వు కైట్ ఫెస్టివల్ కి రావడం? ఫస్ట్ టైం. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. సో అన్ని కైట్స్ ఉన్నాయి కదా, నీకు ఏ కైట్ బాగా నచ్చింది? అక్కడ పెద్ద కైట్ గొరిలా. ఏది? ఆ చింపాంజీలా ఉంది, అదేనా? అది బాగా నచ్చిందా? ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? బాగుంది. ఫస్ట్ టైం రావడం, మా పాప ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చాను అనమాట చూడండి. బాగుంది. ఫస్ట్ టైం.
సో మ్యామ్ మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. నేను ఎవ్రీ ఇయర్ వస్తాను. అక్క మాట్లాడతావా? అక్క మాట్లాడు. చాలా ఫెస్టివల్. థ్యాంక్ యూ సో మచ్. సో మనం చూడొచ్చు చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో ఎక్సైట్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా. సో ఇంకొక చిన్న పాప కూడా ఉంది, తనతో కూడా మాట్లాడదాం. హాయ్ మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉన్నాయి కైట్స్? ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఓకే, సో చూడొచ్చు చిన్న పిల్లలు అయితే నిజంగా ఎంతో ఎక్సైట్ అవుతున్నారు పెద్ద పెద్ద గాలిపటాలను. అందులోనూ కూడా వాళ్ళందరూ కార్టూన్లో డైలీ చూసేవి అవన్నీ కూడా ఇక్కడికి వాళ్ళకి రావడం, గాల్లో ఎగురుతూ కనిపిస్తూ ఉండడం, నిజంగా చాలా ఎక్సైటెడ్గా ఉన్నామని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ చిన్న పిల్లలకి ఇవన్నీ చూపించాలి అనే ఉద్దేశంతో పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళని తీసుకొని వస్తున్నారు. సో 3 రోజులుగా కూడా ఎంతో సందడిగా మనకు పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, పరేడ్ గ్రౌండ్స్ మొత్తం కూడా మనకు సందర్శకులతో నిండిపోయి కనిపిస్తోంది. సో ఒకవైపు కైట్స్, మరొక వైపు స్వీట్స్, మధ్యలో కల్చరల్ యాక్టివిటీస్. సో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ మనకు ఒకటే చోట దొరుకుతున్నాయి. అదేవిధంగా చిన్నపిల్లల కోసం గేమింగ్ జోన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దేనికి దానికి సెక్షన్స్ వైజ్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద గాలిపటాలు అన్నీ కూడా ఇక్కడ ఎగురవేసేందుకు ఇటు గ్రౌండ్ అంతా కూడా ఏర్పాటు చేశారు. సో ఈ గ్రౌండ్లో మనకు విభిన్న ఆకారాల్లో పెద్ద పెద్ద పతంగులు ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులను అయితే కట్టి పడేస్తున్నాయి. దీంతో పాటుగా మనకి కేవలం 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, దేశవ్యాప్తంగా జాతీయంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి స్వీట్లు, పిండి వంటలను కూడా మనకు స్వీట్ ఫెస్టివల్లో అందుబాటులో ఉన్నాయి. దాదాపు 700 మంది మహిళలు వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చి వాళ్ళ స్వీట్లను అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. సో మన దగ్గర దొరికేటువంటి స్వీట్లు మాత్రమే కాదు, విభిన్న రకాల స్వీట్లను, పిండి వంటలను కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు అయితే ఆస్వాదిస్తున్నారు. సో ఒకవైపు కైట్స్, మరొక వైపు ఏమో విభిన్న రకాల నోరూరించే తీయని స్వీట్స్, పిండి వంటలు. దీంతో పాటుగా పెద్దవాళ్లకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులకు ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ని అందించేందుకు, మన స్థానిక కళలను వాళ్ళకి పరిచయం చేసేందుకు, మన కల్చరల్ యాక్టివిటీస్ ఏంటి అనేది కూడా విభిన్న రాష్ట్రాల వారికి, దేశాల వారికి తెలిపే విధంగా కూడా మధ్యలో మనకి పెద్ద స్టేజ్ని ఏర్పాటు చేసి లైవ్ బ్యాండ్తో పాటు లైవ్ మ్యూజిక్ ఉంది. దీంతో పాటుగా సాయంకాలం సమయంలో మనకు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే కూడా పరేడ్ గ్రౌండ్స్ అయితే మనకు ఇటు సందర్శకులతోటి ఎంతో సందడిగా కనిపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ వస్తుందా, ఎప్పుడెప్పుడు వెళ్దామా, పెద్ద పెద్ద పతంగులు ఆకాశంలో విభిన్న విన్యాసాలు చేస్తుంటే ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి ఎంతో ఎక్సైటెడ్గా చిన్న పెద్ద తేడా లేకుండా ఎదురు చూస్తూ ఉంటారు. మరి వాళ్ళ ఎదురు చూపులకి అనుగుణంగానే ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల నుంచి అనేక మంది సందర్శకులతోటి ఈ పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడుతున్నాయి. లక్షలాది మంది సందర్శకులు ఇప్పటికే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా నిజంగా చిన్నపిల్లలైతే ఎంతో సంతోషంగా వాళ్ళందరూ ఇక్కడ గడుపుతున్నారు. ఇక పిల్లల కేరింతలను చూసి పెద్దవాళ్ళు కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. సో ఊర్లకు వెళ్ళలేదు అని బాధపడే వాళ్ళైతే ఈ సంక్రాంతి పండుగను అనేక మందితో కలిసి పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో ఎంతో సందడిగా గడుపుతున్నారు. సో ఇక్కడికి వస్తే మనం నోరూరించే విభిన్న రకాల పిండి వంటలను, స్వీట్లను రుచి చూడొచ్చు. దీంతో పాటుగా గాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి అతిపెద్ద పతంగుల విన్యాసాలను చూడొచ్చు. అదేవిధంగా మన కళలను, ఏవైతే కల్చరల్ యాక్టివిటీస్ మనకు ఉన్నాయో వాటిని కూడా చూసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. వాటన్నింటిని కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఉదయం నుంచి పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకు సందర్శకులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. రాత్రి వరకు కూడా ఇదే రకమైనటువంటి కోలాహలం అయితే ఉండబోతుంది. సో 3 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ తుది దశకు చేరుకుంది. ఈ రోజు రాత్రి వరకు ఈ సందడి ఇదే విధంగా కొనసాగి ఇది ముగియబోతోంది. రైట్, థ్యాంక్ యూ అంశుమ.